వర్షాకాల నేపథ్యంలో పట్టణ ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ట్రాఫిక్ పోలీసులు సమర్థవంతంగా విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ అన్నారు. విధి నిర్వహణలో ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ సిబ్బందికి రెయిన్ కోట్స్, కళ్లద్దాలు, రేడియం రిఫ్లెక్టివ్ జాకెట్స్, గొడుగులు, బూట్లను అందజేశారు. వర్షాకాలం ప్రారంభం నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులకు తమ విధి నిర్వహణలో ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ సిబ్బందికి రెయిన్ కోట్స్, కళ్లద్దాలు, రేడియం రిఫ్లెక్టివ్ జాకెట్స్, గొడుగులు, బూట్లను సిబ్బందికి అందజేస్తూ కొన్ని సూచనలు చేశారు. పట్టణ ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా సమర్థవంతంగా విధులు నిర్వహించాలని అన్నారు. ట్రాఫిక్ పోలీసులు విజిబుల్ పోలీసింగ్లో ప్రధాన పాత్ర పోషిస్తారని, ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ విధులు నిర్వర్తించాలని, అప్పుడే ప్రజల్లో పోలీసుల పట్ల గౌరవం లభిస్తుందని సూచించారు. ప్రజల భద్రతలో భాగంగా వారు రోడ్డు ప్రమాదాలు జరగకుండా రోడ్డు భద్రత, ట్రాఫిక్ రూల్స్ పైన ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ట్రాఫిక్ రెగ్యులేట్ చేయాలన్నారు. తమకి అప్పగించిన ట్రాఫిక్ పాయింట్ వద్ద డ్యూటీ టైంలో ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ట్రాఫిక్ను నియంత్రించాలని అన్నారు. వర్షాకాలం నేపథ్యంలో ట్రాఫిక్ నియంత్రణలో రాత్రిపూట విధుల్లో మరియు బందోబస్తు వంటి విధులను నిర్వహించుటకు ట్రాఫిక్ కిట్స్ సహాయపడతాయని అన్నారు. అనంతరం విధి నిర్వహణ విధులు నిర్వహిస్తూ చనిపోయిన 3 హోంగార్డ్ కుటుంబ సభ్యులకు హోంగార్డ్స్ సంక్షేమ నిధుల నుంచి 15,000 రూపాయలు, అనారోగ్య కారణంగా మెడికల్ చికిత్స పొందిన 5 హోంగార్డ్స్కి 10,000 రూపాయలు, హోంగార్డ్స్ పిల్లల మ్యారేజ్ కొరకు 2కి 5,000 రూపాయలు, మెరిట్ స్కాలర్షిప్ క్రింద 3కి 5,000 రూపాయల చెక్లను జిల్లా ఎస్పీ జిల్లా పోలీసు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖలో భాగమై విధి నిర్వహణలో క్రమశిక్షణ విధులు నిర్వర్తిస్తున్న హోంగార్డ్స్ సంక్షేమం కొరకు ఎల్లవేళలా కృషి చేస్తానని, ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, ట్రాఫిక్ సిఐ మహాలక్ష్మయ్య, ఆర్ఐలు సంతోష్, శ్రీను, సూరప్పనాయుడు, హరిబాబు, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.